సో మనకి ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ వచ్చేసి VA01 ఎంటర్ వేస్తున్నాను. సో ఆర్డర్ టైప్ ఎంటర్ చేసుకోవాలి మనకి. నెక్స్ట్ సేల్స్ ఏరియా. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ కొట్టాలి. నెక్స్ట్ కస్టమర్ సోల్డ్ టు పార్టీ ఎంటర్ చేయాలి. తర్వాత మెటీరియల్ అండ్ క్వాంటిటీ. సో 5 వేసాను. సో ఇక్కడ గమనించుకుంటే ఇది ఐటమ్ లెవెల్ కదా. సో ఐటమ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఇదంతా కింద ఐటమ్ లెవెల్, ఇది ఐటమ్ది. సో ఇదంతా ఐటమ్ సంబంధించింది. సో ఇక్కడ ITC అనేది కదా, ఇది ఐటమ్ కేటగిరీ అన్నట్టు. ఎప్పుడైతే నేను మెటీరియల్ ఎంటర్ చేసి క్వాంటిటీ ఎంటర్ చేసి ఎంటర్ కొడతానో ఇక్కడ ఒక వాల్యూ అనేది ఫిల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఎంటర్ కొడతాను. చూడండి TAN అనేది డిటర్మైన్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను మెటీరియల్ పైన. ఓకే, ఇప్పుడు చూసుకుంటే చూడండి ఐటమ్ కేటగిరీ TAN సేమ్ ఇందాక కింద ఉన్నదాన్ని కొంచెం మ్యాక్సిమైజ్ చేసి ఇంకొంచెం డీటెయిల్గా చూడడానికి డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. సో ఐటమ్ నెంబర్ వచ్చేసి 10, మెటీరియల్ వచ్చేసి ఇదే ఎంటర్ చేసిన మెటీరియల్. సో నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ. సో ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలా ఐటమ్ కేటగిరీ అనేది మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్ కేటగిరీస్ ఉన్నాయి. సో అవి అసలు ఏంటి ఏదని చూద్దాము, అసలు మనకి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. సో చాలా ఐటమ్ కేటగిరీస్ ఉన్నాయి, అందులో కొన్ని మనకి యూస్ఫుల్ అయ్యేవి ఇంపార్టెంట్వి కొన్ని ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా, సో మనకి ఐటమ్ కేటగిరీస్ అనేది డైరెక్ట్గా టీ కోడ్ ఉంది VOV7, లేదంటే పాత్ అంతా ఈ పాత్ త్రూ ఈ పాత్ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఒకసారి పాత్ నుంచి చూద్దాం. అసలు /SPRO ఎంటర్. సో నెక్స్ట్ SAP రెఫరెన్స్ IMG క్లిక్ చేస్తున్నాను. తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇలా కొంచెం కిందికి వస్తే దీని కింద ఉంటుంది. తర్వాత చూడండి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ సేల్స్ ట్యాబ్, సేల్స్ క్లిక్ చేశాను. తర్వాత సేల్స్ డాక్యుమెంట్, నెక్స్ట్ సేల్స్ డాక్యుమెంట్ ఐటమ్ క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ డిఫైన్ ఐటమ్ కేటగిరీస్, ఇది ఫస్ట్ వన్. సో పొజిషన్ క్లిక్ చేస్తున్నాను, TAN టైప్ చేస్తున్నాను, ఎంటర్. సో అది స్టాండర్డ్ ఐటమ్ వచ్చింది కదా, సో అలా అన్నట్టు. సో ఇలా పాత్ కాకుండా డైరెక్ట్ మనం టీ కోడ్ కూడా రావచ్చు. నేను /N కొడుతున్నాను, ఇనిషియల్ స్క్రీన్కి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ /N VOV7 ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా, సేమ్ పేజ్కి వచ్చాము, మెయింటైన్ ఐటమ్ కేటగిరీస్. ఓకేనా, మళ్ళీ పొజిషన్ క్లిక్ చేస్తున్నాను, TAN టైప్ చేస్తున్నాను, ఎంటర్. ఓకేనా, ఐటమ్ వచ్చింది, ఐటమ్ కేటగిరీ స్టాండర్డ్. సో అయితే మనకి డిఫరెంట్ అసలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూసుకుందాం. ఓకేనా, సో మనకి నార్మల్గా ఎంక్వైరీ క్రియేట్ చేసేటప్పుడు సేల్స్ డాక్యుమెంట్ టైప్ అనేది IN, దానికి సంబంధించిన ఐటమ్ కేటగిరీ AFN. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో /N VA11 ఎంక్వైరీ క్రియేషన్కి, ఎంక్వైరీ టైప్ వచ్చేసి IN. నెక్స్ట్ సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి, కింద ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ఇక్కడ కస్టమర్ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. సో మెటీరియల్, సమ్ క్వాంటిటీ, ఎంటర్. ఓకేనా, సో ఇక్కడ ఓకే, సో ఐటమ్లో డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, AFN ఇది. ఓకేనా, సో ఎంక్వైరీకి సంబంధించి AFN అన్నట్టు. చూడండి ఎంక్వైరీకి AFN, ఇన్ ద సేమ్ వే కొటేషన్కి AGN అని వస్తుంది. ఓకేనా, అది కూడా చూద్దాం ఇప్పుడు. సో కొటేషన్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, VA21 ఎంటర్. కొటేషన్ డాక్యుమెంట్ టైప్ QT. నెక్స్ట్ సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో సోల్డ్ టు పార్టీ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. నెక్స్ట్ మెటీరియల్, అంటే మెటీరియల్ టైప్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఐటమ్ కేటగిరీ అనేది డిటర్మైన్ అవుతుంది సేల్స్ ఆర్డర్లో. సో ఓకే, ఎంటర్ కొట్టాను. సో మళ్ళీ ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఈ లైన్ ఐటమ్ మెటీరియల్ని. ఓకేనా, చూడండి ఐటమ్ కేటగిరీ AGN. ఓకే, సో ఆర్డర్కి మనకి OR వస్తుంది. ఓకేనా, సో రష్ ఆర్డర్కి సేమ్ వస్తుంది, క్యాష్ సేల్ ఆర్డర్కి కూడా TAN అని వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ మనకి ఈ ఐటమ్ కేటగిరీ అనేది ఒక్కొక్క ప్రాసెస్కి సంబంధించి డిఫరెంట్గా వస్తుంటుంది. రిటర్న్ ఆర్డర్కి REN అని వస్తుంది, ఇక్కడ చూసుకుంటే REN. సో క్రెడిట్ మెమో రిక్వెస్ట్కి GTN, డెబిట్ మెమోకి L2N. సో అలా డిఫరెంట్గా ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అంటే శాంపిల్స్ ఏమైనా ఉన్నప్పుడు ఆ ప్రాసెస్కి KLN అని వస్తుంది. సో కన్సైన్మెంట్ ప్రాసెస్కి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇలా మనకి కంప్లీట్గా టోటల్ ఆల్మోస్ట్ ఒక 40 వరకు ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో బామ్ అనే టాపిక్ ఒకటి ఉంటుంది దానికి. సో మెటీరియల్ డిటర్మినేషన్, ఏదైనా మెటీరియల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి తర్వాత దాన్ని అంటే ఏమైనా చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ రీలాంచ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని
అప్పుడు ఆ ప్రాసెస్లో మనకి మెటీరియల్ డిటర్మినేషన్ అనేది ఈ ప్రాసెస్ అనేది వాడతాం అన్నట్టు. ఓకేనా? సో దీంట్లో 4 టైప్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని టెక్స్ట్ ఐటమ్స్కి, వాల్యూ ఐటమ్కి సర్వీసెస్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా మెషినరీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోడక్ట్ వాషింగ్ మిషన్ కానీ, వెహికల్ కానీ, న్యూ వెహికల్ అయినా పర్చేస్ చేసినప్పుడు మనకి ఒక సమ్ టైం పీరియడ్ వరకు ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటారు, అంటే అమౌంట్ ఏం తీసుకోకుండా. సో సర్వీస్ అనేది అలా అన్నట్టు. సో నెక్స్ట్ వేరియంట్ కాన్ఫిగరేషన్, ఎంటీఓ ప్రాసెస్, ఐపీఓ ప్రాసెస్, థర్డ్ పార్టీ ప్రాసెస్, ఇంటర్ కంపెనీ ప్రాసెస్, ఫ్రీ గుడ్స్. సో ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి మనకి. ఆ డిఫరెంట్కి సంబంధించి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి, కొన్నిసార్లు సేమ్ ఉంటాయి. ఓకేనా? సో టోటల్గా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 40 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇవైతే కొంచెం మనకి బేసిక్స్ అన్నట్టు. సో మినిమం ఇవి మనము కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేసుకోవాలన్నట్టు. ఓకేనా? సో ఈ ఐటెం కేటగిరీ అనేది పర్టిక్యులర్ ఈ డాక్యుమెంట్ టైప్కి మనకి సేల్స్ ఆర్డర్లో డిటర్మిన్ అవుతుంది. అవ్వడానికి మనకి ఐటెం కేటగిరీ డిటర్మినేషన్ అని ఉంటుంది అన్నట్టు. సో ఆ డిటర్మినేషన్ స్టెప్ అదొకటి కాన్ఫిగర్ చేసుకుంటే మనం ఎలా కాన్ఫిగర్ చేస్తే సో అలా వస్తున్నట్టు. సో ఇది స్టాండర్డ్ ప్రాసెస్ కాబట్టి స్టాండర్డ్లో మనకు వస్తుంటాయి. సో మనం కాపీ కంట్రోల్స్ యూస్ చేసుకొని, అంటే ఒక డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్ చేసుకున్నప్పుడు అలా కొత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా? సో బట్ ఇవైతే నార్మల్గా ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసుకోవాలి. సో అప్ టు 19 వరకు ఇవి మనకి సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ అన్నట్టు. సో మిగతా ప్రాసెస్కి ఫ్రీ గుడ్స్ కానీ, ఇంటర్ కంపెనీ కానీ, వీటికి ఏంటంటే కొన్నిటికి నార్మల్గా డాక్యుమెంట్ టైప్ ఓవర్తో చేసుకోవచ్చు. మిగతా వాటికి ఆర్డర్ ఉండదు. కొన్ని ప్రాసెస్కి పీఓ ఉంటుంది, స్టార్టింగ్ స్టెప్ అన్నట్టు. పీఓ ఉంటుంది, డెలివరీ, నెక్స్ట్ ఇన్వాయిస్ అలా ఉంటుంది అన్నట్టు. అంటే ప్రాసెస్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ బామ్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్, దీనికి కూడా మనకి నార్మల్ స్టాండర్డ్ ఓవర్తోనే సరిపోతుంది అన్నట్టు. అలా ఉంటుంది.